రాష్ట్రంలో అసమర్థ అవినీతి అబద్దాల ప్రభుత్వం నడుస్తుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేని కాంగ్రెస్ ప్రజల దృష్టి మళ్లించడానికి కులగన్న పుష్ప హైడ్రా మూసి ప్రక్షాళన ఇప్పుడు హెచ్సియు భూముల వివాదం సృష్టించిందన్నారు. రోజు రోజుకు సీఎం రేవంత్ గ్రాఫ్ పడిపోతుందన్నారు. సీఎం రేవంత్ ను మార్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తుందని, అయితే ఆయన్ను మారిస్తే మరొకరు లేరని అరవింద్ తెలిపారు. ఒక్క మంత్రి శ్రీధర్ బాబు తప్ప మిగతా వారంతా అన్ఫిట్ అన్నారు. ప్రధాన ప్రతిపక్షం ఫామ్ హౌస్ లో పడుకుందంటూ కేసీఆర్ ను ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత హోదా ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఆర్థిక క్రమశిక్షణ లేదు, పరిపాలన జీరో, శూన్యం, వాగ్దానాలు నెరవేర్చేది లేదు, నెరవేర్చాలన్న తపన లేదు, ప్రయత్నము లేదు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, బీడీ కార్మికులు, ఇక ఫైనల్గా వస్తే అంగన్వాడీలో చదువుకునే చిన్నపిల్లగాళ్ళు కూడా హ్యాపీగా లేరు. సంవత్సరంన్నర అయింది ప్రభుత్వంలో. అసలు నీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడు. ఎన్ని రివ్యూలు చేసినావు, ఎన్ని జిల్లాలు తిరిగినావు, ఒక హెల్త్ అయిందా, ఒక ఎడ్యుకేషన్ అయిందా, ఒక ఇండస్ట్రీ అయిందా, ఒక అగ్రికల్చర్ అయిందా, ఇదేం రివ్యూలు అయినాయి? మీ మంత్రులు ఏం చేస్తున్నారు? కమిషన్లు మింగుడు తప్ప. ఇక ప్రభుత్వం ఏమో ఇట్లుంటే ప్రతిపక్షం ఏమో ఫామ్ హౌస్లో అన్నది.